ఆ తర్వాత బయటకు వచ్చి ఒక పైశాచిక ఆనందంతో ఆ ప్రజావేదికని కూల్చి చేస్తూ ఉంటే ఒక రకమైన సైకో ఆనందాన్ని పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇప్పటి పులివెందుల ఎమ్మెల్యే గారు మన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఆ ప్రజావేదిక శకలాలు అక్కడే ఉన్నాయి. అంటే విషయం ఏంటంటే, ఎందుకు ఈ మాట నేను పర్టికులర్గా చెప్తున్నానంటే, ఈరోజు బయటకు వచ్చి విధ్వంసాలను మళ్ళా తిరిగి రెచ్చగొట్టాలని వాళ్ళ వైసీపీ మూకలతో బయటకు వచ్చి ఒక రకమైన విధ్వంసమైన వాతావరణాన్ని, ఒక హింసా వాతావరణాన్ని ప్రేరేపించడానికి రెడీ అవుతున్నాడు. దానికి బట్టి మనం ఒకసారి ప్రీవియస్గా కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకా నేచర్ మనం అర్థం చేసుకుంటే, జూన్ 25వ తారీఖు 2019లో ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టుకొని 2024 మార్చ్ ఏప్రిల్ ఎలక్షన్స్ వరకు కూడా తిరిగి ఇప్పటికీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా అటువంటి పందాలు నడుచుకునే దానికి ప్రయత్నం చేసే పరిస్థితి కూడా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సుమారుగా మనం చూసుకుంటే అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత ఎంత దారుణం అంటే, అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లకి కూడా నిర్వీర్యం చేసేసి అన్నా క్యాంటీన్లన్నీ మూసేశాడు. మేము ఆ రోజు నెత్తి నోరు పెట్టుకున్నాం, అన్నా క్యాంటీన్లు అన్న పేరు కనుక నీకు నచ్చకపోతే రాజన్నా క్యాంటీన్ అని పెట్టుకోవయ్యా, అంతేగాని పేదవాడి చేతి దగ్గర కూడు మాత్రం కొట్టొద్దు అని చెప్తే ఆ రోజు కూడా ఏమీ అంటే జాలి కనికరం ఏమీ లేకుండా ఆ అన్నా క్యాంటీన్లు మూసేశాడు. అదేవిధంగా ఎక్కడైనా సిమెంట్ రోడ్లు వేసిన పరిస్థితి ఎక్కడైనా కనిపించిందా? పోలవరాన్ని తీసుకెళ్లి మూలన కూర్చోబెట్టాడు. అమరావతిని తీసుకెళ్లి 3 రాజధానుల పేరిట అమరావతిలో ఏ కట్టడం కూడా జరగకుండా అమరావతిని సాక్షాత్తు వాళ్ళే ఒక శ్మశానంతో పోల్చిన పరిస్థితిని కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళని పిచ్చోళ్ళని చేసి రోడ్డు మీద కొట్టే పరిస్థితి, మరీ ఎక్కువగా మాట్లాడితే హత్యలు చేసే పరిస్థితి, ఇవన్నిటినీ కూడా దాటుకొని 5 సంవత్సరాల పాటు ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడి ఈరోజు కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో సుమారుగా 164 సీట్లు ఇచ్చి ఈరోజు మమ్మల్ని గెలిపించి ఈరోజు అతి నమ్మకాన్ని మా మీద పెట్టుకొని ఈరోజు ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మీకు ఇందకే చెప్పాలంటే, మనం ఆలోచించుకుంటే ప్రజావేదిక గురించి మనం చేసుకుంటే 1.5 గంటల పాటు కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టాడండి. కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా ఇప్పుడు సాధారణంగా ఏదో అంటారు కదా, బలిచ్చే ముందు ఒక రకమైన పూజ చేసినట్టుగా ఆ ప్రజావేదిక కూల్చేదానికి 1.5 గంటల ముందు ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఎవరికి తెలియకుండా బయటకు వచ్చిన వెంటనే జేసీబీలు పెట్టి ప్రజావేదిక కూల్చాడు. అంటే మీరు అతని తాలూకా నైజం అర్థం చేసుకోవచ్చు. నేను ప్రతిసారి అతని తాలూకా నైజం అర్థం చేసుకోండి అని చెప్తూ ఉంటాను. అతని తాలూకా సైకో నైజం అర్థం చేసుకోవచ్చు. తర్వాత అమరావతి దగ్గర అసెంబ్లీలోని 3 రాజధానులు అని చెప్పాడు. అమరావతిలో ఉన్న ఏ కట్టడాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళనవలేదు. అన్ని వ్యవస్థలని కూడా నిర్వీర్యం చేసేశాడు. ఎంత దారుణంగా నిర్వీర్యం చేశారంటే, తిరిగి మేము ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలని గాడిలో పెట్టడానికి దగ్గర 4-5 నెలలు పట్టింది. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ కాబట్టి ఇప్పటికైనా మేము వ్యవస్థ నడిపించగలుగుతున్నాం. కానీ అతను కాకుండా ఇంకొకరు ఎవరైనా వల్ల అందరూ అన్ని వర్గాలు అందరం కూడా అన్ని ప్రాంతాలు కూడా సుఖ సంతోషాలతో ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఒక నిరంకుశ ధోరణితో, ఇందాక చెప్పారు నాకన్నా ముందు, పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ శ్రీలంకలో కానీ ఎటువంటి పరిస్థితులు జరిగినాయి. ఈ 75 సంవత్సరాల చరిత్రలో భారతదేశంలో ఒక్క సంఘటన కూడా ఆ పరిస్థితులు రాలేదు. ఒక్క ఎమర్జెన్సీ అనే చీకటి రోజులు తప్పితే. ఆనాటి పరిస్థితులు గుర్తెచ్చుకుంటే పత్రికా స్వేచ్ఛ లేదు, వాక్ స్వాతంత్రం లేదు, రేడియోలు లేవు. అంటే టెక్నాలజీ లేనట్టు రేడియో, పేపర్ అనేది చాలా కీలకమైనటువంటి, పత్రికలు అనేది చాలా కీలకమైనటువంటి సమాచార వ్యవస్థని పూర్తిగా నియంత్రించి ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టి ప్రశ్నించే గొంతుకుల్ని అరెస్టులు చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి చీకటి రోజులు ఆ రోజు 75 నుంచి 77 వరకు మనం పడినటువంటి చీకటి రోజులు చరిత్రలో ఎప్పుడు కూడా మళ్ళీ అటువంటి పరిస్థితులు రాకూడదని మనం భావిస్తా ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లే విధంగా, ప్రజాస్వామ్యం నిరంతరం కూడా చూసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. సంవిధాన్ హత్యా దివస్ 2025
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం చీకటి రోజులు, ఎమర్జెన్సీలో చీకటి రోజులు, మరి ఆ రోజుల్లో ఏ విధంగా ఉన్నాయో మాకైతే తెలియదు, కానీ చరిత్రలో చదవటమే. కానీ గత 5 సంవత్సరాలు అంతకు మించిన రోజులు ఈ రాష్ట్రం గత ప్రభుత్వ పాలనలో అనుభవించింది. పెద్దలు సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ప్రజాస్వామ్యానికి అత్యంత విలువనిచ్చే వ్యక్తి, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి, ఏ రోజు కూడా ప్రజాస్వామ్య విలువలని కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి మేమందరం వారసులుగా రావటం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా వాళ్ళ ప్రజలు కూడా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అని అత్యంత భారీ మెజారిటీతో వాళ్ళ మమ్మల్ని ఈ ప్రజాస్వామ్య కూని అయిన పరిస్థితుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా అత్యంత భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. కాబట్టి ఇటువంటి రోజులు మళ్ళీ మనకు ఉండకూడదు. తప్పకుండా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. గౌరవ ముఖ్యమంత్రి జైల్లో మగ్గేలా చేశారు, పత్రికా స్వేచ్ఛను హరించారు, సెన్సార్షిప్ విధించారు, మాట వినని సంస్థలకి కరెంటును ఆపేసి ఆ రకంగా కూడా వేధించారు. దేశవ్యాప్తంగా ఆనాడు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, జేపీ మాథూర్, చంద్రశేఖర్, అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్ లాంటి ప్రముఖులనే కాకుండా అనేక మందిని, మన రాష్ట్రంలో కూడా తెన్నేటి విశ్వనాథం గారు, గౌతు లచ్చన్న గారు, ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, కంబంపాటి హరిబాబు గారు, డాక్టర్ ఎలమంచి శివాజీ గారు, అనేక మంది, వి రామారావు గారు, యజ్ఞపూడి లేదా పివి చలపతిరావు గారు, వేల మందిని ఆనాడు జైల్లో 21 నెలల పాటు అక్రమంగా నిర్బంధించారు. చివరికి ఇప్పుడే చెప్పారు, కుటుంబ నియంత్రణ గురించి కూడా చాలా మంది పెద్దలు చెప్పారు. దేశవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా మగవాళ్ళకి, 10 లక్షల మందికి పైగా ఆడవాళ్ళకి ఇళ్లలోకి వెళ్ళి మరీ బయటికి లాక్కొచ్చి ఎక్కడంటే అక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండిందో, ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు లోనయ్యారో మనం అర్థం చేసుకోవాల్సింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు వారు కూడా కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. కానీ ఎవరిని నిర్బంధించి కుటుంబ నియంత్రణ చేయలే. మనం ఒకసారి గుర్తు చేసుకుంటే పులిరాజా అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రజల్లో దాని పట్ల ఉత్సాహాన్ని నింపి ఆనాడు కుటుంబ నియంత్రణ కోసం పాటించాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరించి ప్రజలను భాగస్వాములు చేసుకుంటూ ఆ రోజు కుటుంబ నియంత్రణని పాటించేలాగా చేశారు. కానీ అక్రమంగా నిర్బంధించి ఎవరిని కూడా కుటుంబ నియంత్రణ పాటించాలి అని కట్టడి చేయలేదు. రాజ్యం అధికారంలో ఉన్నాను కదా అని నియంత్రించే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు వేరే విషయం, మారిన పరిస్థితులకు అనుగుణంగా డెమోగ్రఫిక్ డివిడెన్స్ మనకు రావాలి కాబట్టి ఇవాళ పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతూ టీఎఫ్ఆర్ పెంచాలా, దేశ జనాభాను పెంచాలని మాట్లాడుతున్నారు. కానీ ఆనాటి విలువల పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి నేతగా ప్రజాస్వామ్య విధానాల్ని అనుక్షణం కూడా అవలంబిస్తూ ప్రజాస్వామ్య వాదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి సహచర మిత్ర బృందానికి, అధికారులకి, విచ్చేసినటువంటి 50 మందికి కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ 50 సంవత్సరాల ఎమర్జెన్సీ గురించి ఈరోజు మనందరం మాట్లాడుకోవటం, ఆనాటి ఆ పరిస్థితులను ఒకసారి గుర్తు చేసుకుని భవిష్యత్తు ఏ రకంగా ఉండకూడదనేటువంటి ఆలోచన చేయటం గురించి ఈ సంవిధాన హత్యా దివస్ అనేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనతోటి నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ రోజు జరిగినటువంటి విపరీతమైనటువంటి పోకడ, ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎమర్జెన్సీని ప్రకటించడానికి వెనుకున్నటువంటి కారణాలు ఇవన్నీ చూసినప్పుడు ఇతరత్ర కారణాలు ఎన్నన్నా ఉండొచ్చేమో కానీ ఒక కారణం స్పష్టంగా మనకు కనబడేది ఏంటంటే అధికార కాంక్ష. అధికార కాంక్షతోటి సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి
తీర్పులు సైతం అయితే ఈ వెలుగులు ఒకసారి చూసిన తర్వాత ఏదైతే ఎమర్జెన్సీ రోజు ఒక చీకటి, ఇప్పుడే సమరం గారు చెప్పారు. వారు చెప్పినప్పుడు వారి అనుభవాలతో ఏం జరిగాయో కొన్ని విషయాలు చెప్పారు. అదే మరి నారాయణరావు గారు కూడా కొన్ని విషయాలు మనకు చెప్పారు. ఇక్కడుండే నాయకులు కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఒక్కొక్కసారి మనం చెడును మరిచిపోయి మంచిని మళ్లీ గుర్తుపెట్టుకునే పరిస్థితి లేకపోతే అలాంటి పరిస్థితులు మళ్ళా పునరావృతమయ్యే పరిస్థితి వస్తుంది. దాని పట్ల ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గతం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మంచి రోజులనే కాదు, చీకటి రోజులు కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే ఏది మంచి ఏది చెడు అనేదానికి మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఉండే మాలాంటి వాళ్ళు, ప్రజా జీవితంలో ఉన్న ఎలాంటి మేమందరం కూడా ఒక బాధ్యతతో ఉండి భావితరాలకు మంచిని అందించవలసిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఈరోజు మనందరం మాట్లాడుకున్నట్టు 1975 జూన్ 25 ప్రపంచంలోనే పెద్ద అతి గొప్పదైన భారత ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఎమర్జెన్సీ విధించిన రోజు. భారతదేశంలో అతి పెద్ద చీకటి రోజు. భారత రాజ్యాంగాన్ని, భారత హక్కుల్ని, ప్రజల హక్కుల్ని కాలరాసిన రోజు. ఇప్పుడే సమరం గారు చెప్పినట్టు దేనికోసం మేము పోరాడామని అనునిత్యం ఆలోచించి గోరా గారు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చాం. అంటే అలాంటి ఘోర సంఘటన జరిగింది. అయితే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతదేశ ప్రభుత్వం, దేశమంతా కూడా ఈరోజు జరపాలి, మంచి చెడులకి వ్యత్యాసాన్ని ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నాంది పలికారు. అయితే మనం ఒకసారి ఎమర్జెన్సీ చూస్తే 21 నెలలు అత్యవసర పరిస్థితి. ఆ అత్యవసర పరిస్థితిని కూడా ఆ రోజు మనం చూస్తే కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయడం జరిగింది. 344 లింక్ రోడ్లు, కొత్త రోడ్లు గ్రామం నుంచి గ్రామానికి చేయడానికి పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా 344 లింక్ రోడ్లు, కొత్త రోడ్లు వేయడం జరిగింది. 1312 కిలోమీటర్లు తారు రోడ్లు, అలాగే పొంత రోడ్లు, అలాగే అడవి బాటకి, అడవి తల్లికి దగ్గర బతికే వాళ్ళందరికీ గురించి అడవి బాటకి 1000 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అలాగే గ్రామ సచివాలయాలన్నింటినీ కూడా పునరుద్ధరించడం జరిగింది. అన్నింటినీ రిపేర్లు చేస్తూ ఉన్నాం, బాగు చేస్తూ ఉన్నాం, క్రమబద్ధీకరణ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి గ్రామ చోట గ్రామ సభలు పెట్టి ఈ నిధుల్ని గ్రామ సభల్లో ప్రజలు కోరిన మేరకు పనులు చేస్తూ ఉన్నాం. ప్రజలు ఏ రోడ్లు కావాలంటే ఆ రోడ్లు చేస్తాం. అలాగే జేజీఎం ద్వారా కానీ, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా కానీ పెద్ద ఎత్తున మంచినీరు, ప్రతి గ్రామానికి మంచినీరు, ప్రతి ఒక్కరికి కూడా మంచినీరు అందే విధంగా ఎదురుకెళ్తా ఉన్నాం. మీరు ఏదన్నా ఏ రోజన్నా గ్రామాలు మీరు సందర్శించుంటే గ్రామాల్లో ఏ అభివృద్ధి జరుగుతుందో మీకు కానీ, మీ పరదాల చాటున వెళ్ళి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కానీ చెప్తే కానీ విలేజ్కి వెళ్తే తెలుస్తుంది. విలేజ్కి వెళ్లకుండా మీరు ఇక్కడికి వచ్చి రోజు ఏదో తిట్టాలి కదా ఏదో విమర్శించాలి కదా అని విమర్శించాలన్న దృష్టిలో మీరు వెళ్తున్నట్టయితే, నేనైతే ఒకటి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఈ సంవత్సర కాలంలో మేము ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మీ మీద ఎవ్వరి మీద కక్ష సాధించే చర్యలకు మేము వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే అందులో పడిపోతే మేము అభివృద్ధి పనుల్లో బుర్ర పెట్టలేం. ఎందుకంటే లీగాలిటీలు మీతో రోజు దెబ్బలాడుతూ కూర్చుంటే అభివృద్ధి చేయలేమన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ చెప్పినటువంటిది ఏంటంటే, ముందు వాళ్ళ సంగతి కాదు, ప్రజల సంగతి చూడండి, ఈ వచ్చిన నిధులు సక్రమంగా ఖర్చు పెడుతున్నారా లేదో చూడమని చెప్పింది. అలాగే పశువులకు కూడా ఇవాళ ఆయన ప్రతి గ్రామంలో కూడా ప్రతి చోట పశుశాలను కూడా కట్టించడం జరిగింది. 2 లక్షల రూపాయలు ఉంటే 1,50,000 సబ్సిడీతోటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పశువులకి ప్రతి చోట కూడా
ఊరు ముందు ఊరు అవతల వెళ్ళి వస్తూ ఉంటే మంచినీళ్ళు తాగడానికి ఈ గుంటలు కూడా కట్టించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు పశువులు కూడా వదలకుండా చేసినటువంటి గొప్పతనం ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి. దానికి ఇవాళ పేరు నాని గారు పేర్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. నేను పిఠాపురంలో 100కు పైగా అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అలాగే పిఠాపురాన్ని ఎలా చూశాడో ఆయన ఇవాళ రాయలసీమలో కూడా ప్రతి ఇంటికి కూడా మంచినీరు ఇవ్వడానికి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఈవేళ కూడా నువ్వు మాట్లాడి మాటలో చూస్తూ ఉన్నావు. 4 రోజుల నుంచి ఆడెటు పారిపోయాడు, ఇంకోటి ఇటు పారిపోయాడు, ఒకటి జైలుకి పోయాడు. కానీ నువ్వు ఇంకా ఆడదాన్ని అడ్డు పెట్టుకుని, ఇంట్లో ఆడ మనిషిని అడ్డు పెట్టుకుని జైలుకి వెళ్ళకుండా దాక్కుని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ 5 సంవత్సరాల్లో మీరు చేసిన పనులు ఏంటి? మీరు పెట్టిన బాకీలన్నీ మేము తీర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రతి కాంట్రాక్టర్ని బతిమాలుకుంటూ ఉన్నాం. ట్యాంకులు సగం కట్టి వదిలేశారు, పైప్ లైన్ సగం చేసి వదిలేశారు, ఎక్కడికక్కడ రోడ్లు సగం నిర్మాణం చేసి వదిలేశారు. వాళ్ళందరికీ పాత బకాయిలు కట్టుకుంటా ఇవన్నీ చేసుకుంటా ఒక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తూ ఉంటే మీకు పార్టీ జెండా తప్ప వేరే జెండా ఎగరైనా మీకు ఎప్పుడైనా చేతనైనా పార్టీ జెండా కాకుండా జాతీయ జెండా ప్రతి చోట ఎగరాలని చెప్పి జాతీయ జెండా ఎగరేసినందుకు పంచాయతీలకి నిధులు ఇచ్చినటువంటి గొప్పతనం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. Embrace failure as a teacher. Keep learning. Your degree is just the beginning. The world needs not just workers, but creators, dreamers, and doers. If you believe in an idea so deeply, chase it with your passion. Be responsible, but be fearless. And all above, listen to your heart. The best innovations, like the best lives, are born from passion, not just salaries and paychecks. Machilipatnam is one of the rare towns where trade, culture, art, education created pioneers and freedom fighters. Traders from various parts of the world, including Europe, were enticed by the charm and opportunity of Machilipatnam. It is one of the earliest municipalities, founded in 1866. National College is an offspring of the Vande Mataram movement in 1906. Famous personalities like Pingali Venkaya Garu, Dr. B. Pattabi Sitaramaya Garu, Mutnuri Krishnarao Garu, and in fact Anna NTR Garu is from this very combined district. We are very famous for Kuchipudi dance and Kalamkari art, which got GI tag. So is our Bandar Laddu. We are known for resilience. Divisima Uppana of 1864 has taken close to 30,000 people lives and 50% of the town's population, followed by another cyclones. Hence, it's always an inspiring time to be here at Machilipatnam. Our Krishna University is established in 2008, currently serving 2,000 admitted students in the university and approximately 30,000 students in 134 affiliated colleges. I'm happy to learn that in the academic year 24-25, students secured 100% placement for campus students, while affiliated colleges saw close to 60% placements in the previous academic year. Though the university secured a place in the NIRF ranking 151 to 200 band in 2017, it slipped out of the rankings in recent years. I request the leadership to get the NIRF ranking below 100, and that is a task that we should do and deliver it as a token of appreciation to our Honorable Chancellor. To our young graduates, I urge you to dream big, work hard, never fear failure. Success is not a destination. It is a journey of constant. మేనిఫెస్టోను చూపిస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఇవాళ చేస్తూ ఉన్న మోసాలు ఏమిటి, అబద్ధాలు ఏమిటి అని చెప్పి క్లియర్ కట్గా అందరికీ అర్థమయ్యేట్టుగా వీడియోలు కూడా ప్లే చేసి చెప్పడం జరిగింది. ఈరోజు మనమంతా కూడా ఎందుకు ఏకమైనాము అని అంటే, సంవత్సర కాలం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు జరిగిన నష్టం, 2 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను అని చెప్పిన ఏ హామీని నెరవేర్చకపోవడం వల్ల ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి జరిగిన నష్టం ఎంత? ఈ సంవత్సరం తాను అవే పథకాలు మళ్ళీ ఇవ్వని కారణంగా
మళ్ళీ ఈ సంవత్సరం జరగబోతా ఉన్న నష్టం ఎంత? రెండవది, మన ప్రభుత్వం కొనసాగి ఉండింటే ప్రజలకు అన్ని పథకాలు అందుతూ ఉన్న పరిస్థితుల మధ్య ఆ పథకాలన్నీ రద్దయిపోయిన పరిస్థితులు. ఒకవైపున ప్రజలకు అందుతూ ఉన్న పథకాలన్నీ రద్దు, మరోవైపున చంద్రబాబు చేస్తూ ఉన్న మోసాలన్నీ మోసాలుగా మిగిలిపోయినందువలన ప్రజలకు జరిగిన నష్టం. వీటి మీద ప్రజలను మరింతగా కూడా చైతన్యవంతులను చేస్తూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్య అంటా ఉన్నాడు, అసలు ఇంతవరకు తన మేనిఫెస్టోలో చెప్పిన ఏ విషయం మీద కూడా, ఏ హామీని కూడా, రిబ్బన్ కూడా కట్ చేయకుండా నేను అన్నీ చేసేసాను, ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తే మీ నేలకు మందం అని చెప్పి ఏకంగా బెదిరిస్తూ ఉన్నాడు. అసలు ఏమి చేసినావు స్వామి నువ్వు? ఇంతవరకు చేసింది ఏమీ లేదు, అప్పుడే అన్నీ చేసేసినానని చెప్తా ఉన్నావు. పైగా నిన్ను ఎవడన్నా ప్రశ్నిస్తే నీ నేలకు మందం అని చెప్పి నువ్వు మళ్ళీ బెదిరిస్తూ ఉండవు నువ్వు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తూ, అంటే ఒక కొత్త ప్రోగ్రాం ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రాం నేను ఇక్కడి నుంచి లాంచ్ చేసిన తర్వాత 4 వారాల పాటు ఈ ప్రోగ్రాము రకరకాల స్థాయిల్లో, అంటే జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి, రకరకాల స్థాయిల్లో ఈ ప్రోగ్రాం అనేది ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం. గ్రామ స్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి, రచ్చబండ కార్యక్రమంలో ఇవన్నీ కూడా సుదీర్ఘంగా డిస్కషన్ చేస్తూ చివరికి ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాలన్నీ, ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న